తర్వాత ఇక మనం ఆ ఇష్యూలోకి వెళదాం. సుధాకర్ రెడ్డి గారు, ఈ రోజు వచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పుపై ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏమిటి, శాలియంట్ ఫీచర్స్ ఏమిటి, ఆ తర్వాత పర్యవసనాలు, ఆ తర్వాత సిఐడి ఏం చేయబోతోంది, ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందినటువంటి కేసుల్లో ఏం జరగబోతోంది, వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద మీ నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులకు కూడా పూర్తిగా అసలు ఏం జరిగింది, ఎట్లా ఏం పరిణామాలు, వీటిపైన మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ముందుగా సుప్రీంకోర్టు తీర్పులోని విశిష్టమైనటువంటి అంశాలు ఏమిటి, మీ అబ్జర్వేషన్ ఏమిటి సార్? చంద్రబాబు గారు గత కొద్ది నెలల కింద అరెస్ట్ అయిన రోజు నుంచి మరి వారు రిమాండ్ అయిన రాత్రి కాడించి వారు జైలు జీవితం గడిపిన కాడించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒక మానసిక దాడి ప్రచారంతో చేసిందనే దానికి చాలా చింతిస్తున్నా. ఇది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఒక గోబెల్స్ ప్రచారం నిరంతరం ప్రతి క్షణం అనుక్షణం వ్యవస్థలను వేటాడారు, ప్రభుత్వాన్ని వేటాడారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరఫున నేను న్యాయస్థానాల్లో ప్రభుత్వం వాదనలు వినిపించినటువంటి నన్ను వేటాడారు, వేధించారు. ఈ ప్రజలకి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, రిమాండ్ అక్రమమని, జైలుకు పంపించడం అక్రమమని వారు చంద్రబాబు శుద్ధపూస, కడిగిన ముత్యము, న్యాయం గెలవాలి, ఇటువంటి విషయాలతో ఈ రాష్ట్ర ప్రజల చెవులు మోగిచ్చి శంకారావం చేశారు. అవన్నిటికీ ఈరోజు తెరపడ్డాయి. గౌరవ సుప్రీంకోర్టు వారు వాళ్ళ ప్రేయర్ ఇన్ ది ఎస్ఎల్పి అసలు మొదటి ఏంటంటే క్రైమ్ నంబర్ 29 వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హిమ్ ఫర్ ది అఫెన్సెస్ క్రైమ్ నంబర్ 29 ఆఫ్ 2021 ఆఫ్ CIDPS మంగళగిరి. 120B చాలా ఇంపార్టెంట్ అండి. 120B, 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, read with 109, 34 and 37 IPC, and 13(2) read with 13(1)CD of Prevention of Corruption Act 1988 కింద కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. వారు రిమాండ్ అప్పుడు కూడా ఈ ఏ సెక్షన్లో మాకు అప్లికబుల్ కాదు అని వాదన తీసుకొచ్చారు. గౌరవ ఏసీబీ జడ్జి వారు ఈ పరిగణలోకి తీసుకోకుండా త్రోసివేసి రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత హైకోర్టులో నెక్స్ట్ డే క్వాష్ పిటిషన్ వేశారు. ఈ సెక్షన్స్ ఏఈ మాకు అప్లై కావు, ఎందుకంటే 17A ఈస్ ఎ బార్ అగెన్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ క్రైమ్ నంబర్. దట్ వాస్ ది మెయిన్ కంటెన్షన్. గౌరవ ఏపీ హైకోర్టు వారు ఆ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఫైనల్గా ఎస్ఎల్పి వేశారు, సంథింగ్ లైక్ అపీల్ అగెన్స్ట్ ది హైకోర్టు జడ్జిమెంట్. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారు సుప్రీంకోర్టులో బెంచ్ ఉంటారు. హిస్ లార్డ్షిప్ జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ హర్ లార్డ్షిప్ జస్టిస్ బేలా త్రివేది బెంచి ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. బేలా త్రివేది గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 17A కెన్ నెవర్ బి ఎ షెల్టర్ ఫర్ ఎ కరప్ట్ పీపుల్. దే కెనాట్ టేక్ షెల్టర్ ఆఫ్ 17A and do whatever they want and take the aid of 17A అని చెప్తూ తీర్పు చెప్పడం జరిగింది. 17A వారి వాదనలో చెప్పినటువంటి 17A అప్లికబుల్, ఎఫ్ఐఆర్ కొట్టేయమని, ముఖ్యంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని వాళ్ళ వాదన ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 29 క్వాష్ చేయమని అడిగారు. అది క్వాష్ చేయలేదంటే ఎఫ్ఐఆర్ స్టిల్ వ్యాలిడ్. ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నెవర్ క్వాష్ ది ఎఫ్ఐఆర్. అది ఒక్కటి మటుకు మీరు పాఠకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఐఆర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ రిఫ్యూజ్ టు క్వాష్ అండ్ మేడ్ ఏ ఫైండింగ్ అరెస్ట్ సక్రమం, రిమాండ్ సక్రమం, కాన్సిక్వెన్షియల్గా వారి జైలు జీవితం కూడా సక్రమం అనే తీర్పు వచ్చింది కదా ఈరోజు. 17A స్పెసిఫికలీ
ఈజ్ నాట్ అప్లికబుల్ టు చంద్రబాబు నాయుడుస్ కేసు చాలా స్పష్టంగా బేలా త్రివేది గారు జడ్జిమెంట్ చెప్పారు.